హాయ్ అండి, నమస్తే అందరికీ. మేము ముందుకి ఈస్ట్ ఫేస్ 200 గజాల G+1 విత్ పెంట్ హౌస్ తోటి 5 BHK ఇండిపెండెంట్ హౌస్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ హౌస్ కు సంబంధించిన పూర్తి వివరాలన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఇక మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్ గనక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే మీకు తక్కువ ధరలో హౌస్ ప్రమోషన్స్ అయినా, ఓపెన్ ప్లాట్ ప్రమోషన్స్ అయినా, అపార్ట్మెంట్లో ఫ్లాట్ ప్రమోషన్స్ అయినా తక్కువ ధరలోనే ప్రమోషన్ చేస్తాము. కింద డిస్క్రిప్షన్లో మా ప్రమోషన్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక చూస్తున్నారు కాండి, ఈ హౌస్ మంచిగా కలర్స్ తోటి మంచిగా డిజైన్ చేసి ఈస్ట్ ఫేసింగ్ లో మంచి క్వాలిటీ తోటి హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఈ హౌస్ వచ్చేసి మనకి 30 feet బీటీ రోడ్డుకి అయితే అవైలబుల్లో ఉంటుంది. ఈ హౌస్ కి మున్సిపల్ వాటర్ కనెక్షన్, కరెంట్ కనెక్షన్, డ్రైనేజ్ కనెక్షన్ అన్ని ఆల్ ఫెసిలిటీస్ తోటి అన్ని డెవలప్ అయినటువంటి మంచి ప్రైమ్ లొకేషన్ లో మనకి హౌస్ అయితే ఉంది. ఈ హౌస్ చాలా అంటే చాలా మంచి చుట్టుపక్కల డెవలప్ అవుతున్నటువంటి మంచి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నటువంటి మంచి ప్రైమ్ లొకేషన్ లో ఈ హౌస్ అయితే ఉంది. మెయిన్ రోడ్ కి కేవలం 100 meters వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకి హౌస్ అయితే ఉంది. ఇక ఈ హౌస్ గురించి లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం చూసేద్దాం. తర్వాత హౌస్ వివరాలన్నీ ఇంకా పూర్తిగా తెలుసుకుందాం. పదండి. చూస్తున్నారు కాండి, ఇది వచ్చేసి మొత్తం 200 గజాల ఈస్ట్ ఫేస్ ఇల్లు. ఈ డైమెన్షన్స్ వచ్చేసి 36x50 డైమెన్షన్స్ లో మనకి ప్లాట్ అయితే అవైలబుల్ ఉంటుంది. దీంట్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK అండ్ ఫస్ట్ ఫ్లోర్ 2 BHK హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. చూస్తున్నారు కాండి, ఇది వచ్చేసి మనకి మొత్తం పార్కింగ్ ఏరియా. ఇక్కడ 2 కార్లు 4 బైకులు అయితే చాలా అంటే చాలా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. మనకి ఈ హౌస్కి వచ్చేసి బోర్ ఫెసిలిటీ కూడా ఉంది. మనకి అబౌవ్ 500 feet బోర్ అయితే వేశారు. మంచిగా మున్సిపల్ వాటర్ కూడా వస్తున్నాయి. ఇక్కడికి వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా చూడండి, మంచిగా మనకి అక్కడ షూస్ పెట్టుకోవడానికి సెల్ఫ్లు కూడా డిజైన్ చేశారు. మనకి పార్కింగ్ లో మంచిగా ఫాల్ సీలింగ్ చూడండి, మంచి లుక్ తోటి మంచిగా డిజైన్ చేశారు. మంచిగా క్వాలిటీ తోటి కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికైనా, లెగ్స్ వాష్ చేసుకోవడానికైనా వాషింగ్ ఏరియా అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి ఈస్ట్ అండ్ సౌత్ వచ్చేసరికి 2 feet గల్లీ ఇచ్చారు. కానీ ఇక్కడ నార్త్ సైడ్ వచ్చేసరికి మనకి 4 feet గల్లీ ఇచ్చారు. మొత్తం ఇక్కడ వచ్చేసరికి మనకి గ్రానైట్ తోటి అయితే పార్కింగ్ అయితే గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇది వచ్చేసరికి చూస్తున్నారు కాండి, ఇది వచ్చేసరికి మెయిన్ డోర్ వచ్చేసరికి టేక్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. ఇక లోపలికి వెళ్ళి హౌస్ చూసేద్దాం. ఇవ్వండి, మనం లోపల ఎంటర్ అవ్వగానే మనకైతే హాల్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కాండి, మంచిగా హాల్ అయితే స్పేషియస్ గా ఉంది. మనకి ఇక్కడ వచ్చేసి టీవీ సెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ వచ్చేసి మనం సోఫా సెట్లు అయినా, టీపాయిలు అయినా పెట్టుకోవడానికి అయితే యూజ్ అయ్యేలాగా మంచిగా స్పేషియస్ గా డిజైన్ చేశారు. మనకి ఇది వచ్చేసరికి పైన ఫాల్ సీలింగ్ చూడండి, మంచిగా లైటింగ్స్ తోటి, LED లైట్స్ తోటి మంచిగా మంచి కలర్స్ తోటి లుక్ మంచిగా మంచి డిజైన్ చేసి హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చేశారు. మనకి ఇక్కడ వచ్చేసరికి పూజ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని పక్కనే మనకి 100% వాస్తు ప్రకారం మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ హౌస్ వచ్చేసి మనకి 100% వాస్తు ప్రకారం హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇలాగే కింద 2 BHK ఉంది కదండి, ఈ రెండింటికి వచ్చేసి మనకి ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది వచ్చేసరికి మెయిన్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్. కింద 2 BHK లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ చూడండి, చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది. ఒక కింగ్ సైజ్ బెడ్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే మనకి బీరువా పెట్టుకోవడానికి, అలాగే డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకోవడానికి కూడా చాలా అంటే చాలా స్పేషియస్ గా అయితే ఉంది. చూస్తున్నారు కాండి, ఇది వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. హౌస్ లో ఉన్నటువంటి మనకి ఇంకొక బెడ్రూమ్ అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం రండి. చూస్తున్నారు కాండి, వీటికి డోర్స్ కూడా మంచి క్వాలిటీ డోర్స్ అయితే మెయింటైన్ చేశారు. మంచిగా 2 coatings అయితే పుట్టి అయితే పెట్టి మంచి కలర్స్ అయితే చేశారు. ఇది వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వచ్చేసరికి సైడ్ వాల్ కి అయితే మంచిగా కలరింగ్ అయితే చేశారు. మనకి పైన LED లైటింగ్ సెక్షన్ అండ్ ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చేశారు. ఇక్కడ కూడా ఈజీగా ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా కింగ్ సైజ్ బెడ్ కూడా మంచిగా ప్లేస్ చేసుకోవచ్చు. ఇక మన కింద ఉన్నటువంటి 2 BHK అయితే చూసేసాం కదండి. మన G+1 హౌస్ కాబట్టి +1 లో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న 2 BHK హౌస్ అయితే చూసేద్దాం పదండి. ఇవి వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు మనకి స్టీల్ రైలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు సైడ్ కి. ఇలాగే మనకి మెట్లు వచ్చేసి
మంచిగా గ్రానైట్ తోటి అయితే ప్లేస్ చేశారు. చూస్తున్నారు అండి, ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్లోర్ లో రాగానే మనకి బాల్కనీ స్పేస్ అయితే ఉంది. చాలా అంటే చాలా ఓపెన్ గా ఉంది. మంచి వెంటిలేషన్ తోటి ఈ హౌస్ అయితే ఉంది. ఇక్కడ మనం పైకి అయితే వచ్చేసామండి. చూస్తున్నారుగా మనకి బాల్కనీలో కూడా మంచిగా ఫాల్ సీలింగ్ అయితే ఎల్ఈడి లైట్స్ తోటి అయితే చేశారు. చూస్తున్నారుగా అండి, ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ అండి. మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఇండియన్ టేక్ తోటి అయితే డిజైన్ చేశారు. మనకి చుట్టూ బీడింగ్ కూడా మంచి క్వాలిటీగా ఇండియన్ టెక్ బీడింగ్ తోటి అయితే చేశారు. మనకి టైల్స్ కూడా మంచిగా ప్లేస్ చేసి మంచి డిజైన్ చేశారు. చూస్తున్నారు అండి, మనమైతే పైన ఉన్నటువంటి హాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. చూడండి, చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది. ఎంత పెద్దగా ఉందంటే హాలు చాలా అంటే చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. మనకి ఇక్కడ ఒక మినీ ఫంక్షన్ కూడా చేసుకునే అంత పెద్దగా ఉంది హౌస్ అయితే. అంత చక్కగా డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి 2 సోఫా సెట్లు ఈజీగా అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ఇలాగే మనకి ఆర్చ్ కూడా డిజైన్ చేశారు మంచిగా లుక్ తోటి. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ కూడా మంచిగా మనం ఏమైనా థింగ్స్ పెట్టుకొని మంచిగా అందంగా డిజైన్ చేసుకోవడానికి ఇక్కడ ఒక ఆర్చ్ ని సెల్ఫ్ల తోటి అయితే డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి టీవీ పాయింట్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి మంచిగా సెల్ఫ్ల తోటి చాలా అందంగా డిజైన్ చేసుకునే విధంగా. ఇక్కడ వచ్చేసరికి మనకి నార్త్ డోరు, ఇది కూడా మనకి టేక్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. ఇక చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసరికి డైనింగ్ సెక్షన్ అండి. డైనింగ్ సెక్షన్ చూడండి, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మనకి ఇక్కడ సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ హ్యాండ్ వాషింగ్ కూడా మనకి పెట్టుకునేదానికి ప్లేస్ చేసుకోవడానికి ప్రొవిజన్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ హైలైట్ ఏంటంటే అండి, చాలా అంటే చాలా పెద్ద కిచెన్. అసలు ఎంతమంది అంటే మినిమం 7-8 మంది ఎట్ ఏ టైం వర్క్ చేసుకునే అంత పెద్ద కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. మంచిగా మన చూడండి, ఇవ్వండి గ్రానైట్ తోటి మంచి క్వాలిటీ గ్రానైట్ తోటి మంచిగా మనకి డిజైన్ చేసి మంచి లుక్ తోటి మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేశారు విత్ సెల్ఫ్ల తోటి అండ్ టైల్స్ తోటి. మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి పూజ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా అంటే కొంచెం పెద్దగానే ఉంది పూజ రూము. మనకి మంచి స్పేషియస్ గా ఉంది. ఇక ఈ హౌస్ లో ఉన్న 2 BHK డబుల్ బెడ్రూమ్స్ అయితే చూసేద్దాం. ఇక్కడ వచ్చేసరికి మనకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ లో కార్నర్ లో మనకి కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడ మీరు వేసుకుంటే 2 కింగ్ సైజ్ బెడ్లు కూడా వేసుకోవచ్చు. అంత పెద్దగా ఉంది. ఇక్కడ హాల్ పెద్దగానే ఉంది. బెడ్రూమ్స్ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. చూస్తున్నారు కండి, పైన మంచిగా ఫాల్ సీలింగ్ తోటి మంచిగా డిజైన్ చేశారు. వాల్స్ కూడా మంచి టేస్ట్ తోటి కట్టారు. మంచి కలర్స్ కూడా మంచి డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు విత్ వెస్ట్రన్ కమోడ్ తోటి. మనకి ఇక్కడ బీరువా కూడా ప్లే చేసుకోవచ్చు. అలాగే డ్రెస్సింగ్ టేబుల్ కూడా పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడ పైన ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం రండి. మనకి ఇక్కడ డోర్స్ కూడా మంచి క్వాలిటీ డోర్స్ అయితే మెయింటైన్ చేశారు. పెయింట్ కూడా మంచి క్వాలిటీ పెయింట్స్ డబుల్ కోటింగ్ అయితే చేశారు. ఇక్కడ చూస్తున్నారు అండి, ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఒక కింగ్ సైజ్ బెడ్ అయితే చాలా అంటే చాలా ఈజీగా అయితే ప్లేస్ చేసుకోవచ్చు. చూస్తున్నారు అండి, పైన మంచిగా ఎల్ఈడి లైటింగ్ సెక్షన్ తోటి మనకి ఫాల్ సీలింగ్ అయితే చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి మంచిగా వాల్ పెయింట్ కూడా డిజైన్ చేసి మంచిగా హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. చూసారు కాండి పైన ఉన్నటువంటి 2 BHK. ఇక మనం దీనిపైన ఉన్నటువంటి పెంట్ హౌస్ అయితే చూసేద్దాం రండి. చూస్తున్నారు కండి, మనం G+1 అయిపోయింది. దీనిపైన ఉన్నటువంటి పెంట్ హౌస్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడ దీనికి కూడా మనకి మెయిన్ డోర్ వచ్చేసి మనకి టేక్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. హాల్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. టీవీ సెక్షన్ ఉంది. అలాగే మనకి ఇది ఇక్కడ రెంటల్ పర్పస్ కూడా చాలా అంటే చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉంది కాబట్టి మంచి రెంట్స్ కూడా తీసుకోవచ్చు. 1 BHK ఇది వచ్చేసరికి. ఇక్కడ వచ్చేసరికి చూస్తున్నారు కానీ మంచి ఫాల్ సీలింగ్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇక్కడ మనకు వచ్చేసి కిచెన్ చూడండి, కిచెన్ కూడా మంచిగా స్పేషియస్ గానే ఉంది. 2 మనుషులు అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ చిన్న పూజ రూమ్ ఇచ్చారు. అలాగే మంచి స్పేషియస్ గా సెల్ఫ్ల తోటి మనకి కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడికి వచ్చేసరికి మనకి సింగిల్ బెడ్రూమ్ కాబట్టి చూడండి చాలా అంటే చాలా స్పేషియస్ గా మంచిగా కింగ్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు. ఈ హౌస్ మొత్తంలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ అయినా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయినా ఏదైనా చాలా స్పేషియస్ గా పెద్దగా ఉన్నాయి. మంచిగా కింగ్ సైజ్ బెడ్లు వేసుకొని మంచిగా చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు అంటే ఇక్కడ సెల్ఫ్లు అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకు వెస్ట్రన్ కమోడ్ పెట్టుకోవడానికి అయితే ప్రొవిజన్ అయితే బాత్రూమ్ లో అయితే ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కానీ మంచిగా మనకి ఫాల్ సీలింగ్ కూడా డిజైన్ చేశారు. చూసారు కానీ G+1 విత్ పెంట్ హౌస్ తోటి హౌస్ అయితే
చాలా అంటే చాలా మంచి అష్యూర్డ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక ఈ హౌస్ ఎక్కడ ఉంది, ఏంటి, ప్రైస్ విషయాలు అండ్ మీకు ఇది ఓనర్ కాంటాక్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల ఎవరి దగ్గర నుండి సర్వీస్ ఛార్జెస్ అనేవి తీసుకోబడవు. చాలా అంటే చాలా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఈ హౌస్ అయితే ఉంది. ఇక ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి నాదర్గుల్ ఎంవిఎస్ఆర్ కాలేజ్ కి ఆపోజిట్ లో ఉన్నటువంటి మెయిన్ రోడ్ లో మనకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకి ఒక 50 మీటర్స్ దూరంలోనే మనకి ఈ హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది. ఈ హౌస్ వచ్చేసరికి మనకి బాలాపూర్ మండలం అలాగే బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకి అయితే వస్తుంది. ఈ హౌస్ నుండి ఎంవిఎస్ఆర్ కాలేజ్ చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్ లో మనకి బడంగ్పేట్ నుంచి మనకి ఆదిబట్ల టీసీఎస్ కంపెనీకి వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్ 150 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా దగ్గరలోనే ఉంటుంది. మంచిగా ఇక్కడ నుంచి టీసీఎస్ కి చాలా అంటే చాలా దగ్గర, మనకి కేవలం ఒక 10 మినిట్స్ లోనే మనం టీసీఎస్ కి అయితే వెళ్ళిపోవచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్ లో మంచిగా ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇక ఈ హౌస్ యొక్క ధర విషయానికి వచ్చేసరికి మనకి 1,80,00,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి. 1,80,00,000 ఎందుకు చెప్తున్నారంటే G+1 విత్ పెంట్ హౌస్ విత్ 200 స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇక్కడ అబౌవ్ 55,000 పర్ స్క్వేర్ యార్డ్ అయితే వాల్యుయేషన్ అయితే ఉంది. ఇక ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి. మీకు తప్పకుండా మీరు హౌస్ విజిట్ చేసిన తర్వాత నచ్చితే ఓనర్ తో మాట్లాడుకోండి, నెగోషియబుల్ అయితే తప్పకుండా ఉంటుంది. ఇక ఈ హౌస్ కి వచ్చేసి మనకి అప్ టు 90% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ లో ఉంది. ఇక ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు రెగ్యులర్ గా తీసుకొస్తూనే ఉంటాను. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఇక ఇలాంటి మీ ప్రాపర్టీస్ కోసం చూస్తున్న మీ ఫ్రెండ్స్ కైనా ఫ్యామిలీ మెంబర్స్ కైనా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.